హలో డాక్టర్. ఇవాళ హలో డాక్టర్లో మనం మాట్లాడుకోబోయే టాపిక్స్ మెడ నొప్పి, వెన్ను నొప్పి, L4, L5 సమస్యలు అంటే డిస్క్ సమస్యలు, స్పాండిలైటిస్. వీటికి సంబంధించి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ ఎలా ఉంది, ఎప్పుడు సర్జరీ అవసరం పడుతుంది, ఈ విషయాలన్నీ మనకు తెలియజేయడానికి ఆయుర్వేద హాస్పిటల్స్ నుంచి డాక్టర్ వర్ధన్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ టాపిక్కి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. నమస్తే డాక్టర్, వెల్కమ్. నమస్కారం అండి, థ్యాంక్ యూ. సో ముందుగా అసలు మెడ నొప్పి, వెన్ను నొప్పి ఈ రెండిటికి ప్రధాన కారణాలు ఏంటి, ఏ నొప్పిని మనం ఎలా డిఫైన్ చేయాలి? స్పైన్ హెల్త్ ఈజ్ ద కీ టు ఓవరాల్ హెల్త్ అని చెప్పి ఒక చిన్న కొటేషన్ అండి. అంటే మన వెన్ను ఆరోగ్యం కరెక్ట్గా ఉంటే మన ఓవరాల్ ఆరోగ్యం కూడా బాగుపడుతుంది అని దీని అర్థం అన్నమాట. అంటే మనము ఇక్కడ స్పైన్ ఇంపార్టెన్స్ గురించి కూడా ఒక పాయింట్ తెలుసుకోవాలి. స్పైన్ ఎక్కడుంటుంది అని అంటే మన బ్రెయిన్కి బాడీకి మధ్యలో ఉంటుంది. ఇది ఒక బ్రిడ్జ్ లాంటిది. ఈ బ్రిడ్జ్ లాంటిది కనుక సరిగ్గా లేకపోతే అటు బ్రెయిన్ అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఫంక్షన్లో తేడా వస్తుంది, అటు బాడీ అంటే పెరిఫరల్ నర్వస్ సిస్టంలో కూడా తేడా వస్తుంది. అంటే సెంట్రల్ నర్వస్ సిస్టము, పెరిఫరల్ నర్వస్ సిస్టమ్ రెండిటికి అనుసంధానంగా ఉండేది ఈ స్పైన్. అదే కాదు, ఈ స్పైన్ని ఆనుకొని, స్పైన్ని ఆసరాగా చేసుకొని, ఒక ఫౌండేషన్గా చేసుకొని ఇతర ఆర్గన్స్ అంటే ఇంటర్నల్ ఆర్గన్స్, మన లివరే కావచ్చు, మన స్ప్లీనే కావచ్చు, మన లంగ్సే కావచ్చు, హార్టే కావచ్చు, ఇవన్నీ కూడా మన వెన్నుని ఆధారంగా చేసుకొని ఉంటూ ఉంటాయి. కాబట్టి వెన్ను ఆరోగ్యం సరిగ్గా లేదు, మీకు మెడ నొప్పో నడుము నొప్పో వచ్చింది, అది కాస్త ఇంటర్నల్ ఆర్గన్స్ అనారోగ్యానికి కూడా వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. సో మనం కాపాడుకోవాల్సింది మన స్పైన్ని. స్పైన్ హెల్త్ బాగుంటే మీ ఉత్తమమైనటువంటి ఆరోగ్యాన్ని పొందగలుగుతారు. రైట్ డాక్టర్, మనకు ఒక కాలర్ రెడీగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి బాలకృష్ణ గారు, నమస్తే అండి. హలో బాలకృష్ణ గారు, నమస్తే అండి. నమస్కారం అండి. హలో హలో, వినిపిస్తుందండి? నమస్కారం అండి. బాలకృష్ణ గారు నమస్తే అండి, కొంచెం గట్టిగా మాట్లాడండి. నమస్తే మేడం. హలో హలో. రైట్ డాక్టర్, కాల్ కట్ అయినట్టుంది. అయితే జనరల్గా మనకు వెన్ను నొప్పి వచ్చిందంటే ఆ వెన్ను నొప్పి మెడ నొప్పికి కూడా దారితీస్తున్నాయి, ఆ పరిస్థితులు ఎక్కువ ఉన్నాయంటారా? ఇక్కడండి ఒక చిన్న పాయింట్. నార్మల్గా పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు మెడ నొప్పి ఉన్నా, నడుము నొప్పి ఉన్నా, ఎక్కడ నొప్పి ఉన్నా, అంటే టెయిల్ బోన్లో పెయిన్ ఉన్నా వెన్ను నొప్పి అనే చెప్తాడు. సో కామన్ టర్మ్ వచ్చేసి వెన్ను నొప్పి అని అర్థం. వెన్ను అని అంటే స్పైన్ మొత్తం అని తీసుకోవాలి. మనము ఈజీగా ఉండడానికి అలోపతిలో అంటే స్పైన్ని క్లాసిఫై చేసేటప్పుడు 5 భాగాలుగా క్లాసిఫై చేశారు. మన స్కల్ తర్వాత వచ్చే మొదటి 7 వర్టిబ్రేలు, 7 వెన్నుముకలను సర్వైకల్ స్పైన్ అంటాం. అక్కడ వచ్చే నొప్పిని సర్వైకల్ పెయిన్ అంటాము, లేదా సర్వైకల్ నొప్పి అంటాం. మధ్యలో వచ్చేవి 12 వెన్నుముకలు, ఇది థొరాసిక్ స్పైన్ అంటాం. ఆ థొరాసిక్ స్పైన్లో వచ్చే చేంజెస్ని థొరాసిక్ పెయిన్ అంటాం. కింద వచ్చేది లంబార్ స్పైన్ అంటాం, అక్కడ 5 వెన్నుముకలు వస్తాయి, సో లంబార్ పెయిన్ అంటాం. కింద సాక్రల్ పెయిన్ అంటాం, అంటే మన సాక్రం ఎక్కడైతే మన శ్రోణి ఫలకం ఎక్కడైతే కలుస్తుందో అక్కడ ఉండేటువంటి 5 వెన్నుముకలు. కింద తోక లాంటిది మనకు వేస్టీజియల్ ఆర్గాన్ ఒకటి ఉంటుంది, 4 వెన్నుముకలు ఉంటాయి దాంట్లో, దాన్ని కాక్సిజియల్ పెయిన్ అంటారు. సో మనకు ఒక దగ్గర పెయిన్ వస్తే, సపోజ్ నడుములో ఒకసారి పెయిన్ వచ్చింది అనుకోండి, యూ హ్యావ్ 6 నెలల్లో మెడలోకి కూడా పాకేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. మెడలో నొప్పి వస్తే నడుములోకి పాకేటువంటి ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే ఆ స్పైనల్ కెనాల్ ఏదైతే ఉందో అది మొత్తం పైనుంచి కింది దాకా స్పైనల్ కాలం ఒకటే తీరుగా ఉంటుంది కాబట్టి. రైట్ డాక్టర్, ఒక కాలర్ రెడీగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి బాలకృష్ణ గారు, నమస్తే అండి. నమస్కారం అండి. సార్ నమస్కారం అండి, చెప్పండి. నమస్కారం సార్. సార్ నా పేరు బాలకృష్ణ అండి. నాకు స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్ సార్, సయాటికా వచ్చింది. ఓకే. L4, L5, S1 ప్రెస్ అవుతుంది. ఓకే. 2 years ఉంది. MRI చూసి ఆపరేషన్ అని చెప్పారు. ఓకే. అయితే నేను ఆపరేషన్కి వెళ్ళకుండా సెకండ్ ఒపీనియన్ లో హోమియోపతికి వెళ్ళాను సార్. ఓకే. బ్యాక్ పెయిన్ తగ్గింది కానీ కింద పాదం వరకు వచ్చే నొప్పి మార్పు రావట్లేదు, రేడియేటింగ్ పెయిన్ తగ్గట్లేదు, నడక కూడా చేంజ్ అయింది. అయితే నేను ఒక 2 months బ్యాక్ క్రియోప్రాక్టిక్ చేయించాను సార్.
కైరోప్రాక్టిక్ సెట్ కాదండి దీనికి, ఎందుకంటే మూల కారణాన్ని తీసేయాలి. మూల కారణం L4, L5, L5S1 దగ్గర ఉంటుంది. అక్కడ కంప్రెషన్ తగ్గితే, అక్కడ ఉన్నటువంటి స్పైనల్ టెన్షన్ తగ్గితే కానీ మీకు సొల్యూషన్ దొరకదు. ఆయుర్వేదంలో 4 ఫోల్డెడ్ ట్రీట్మెంట్ ఉంటుందండి. ఒకటి బాహ్య చికిత్సలు అంటాము, అంటే మసాజ్డ్ బేస్ థెరపీ ఉంటుంది. దీంట్లో మేరు చికిత్స, మర్మ చికిత్స అనే మా స్పెషాలిటీ ట్రీట్మెంట్ ఒకటి చేస్తాం. ఇది చేసి ఇప్పటికీ 1 మిలియన్ బ్యాక్ పెయిన్ పేషెంట్స్, అంటే 10 లక్షల బ్యాక్ పెయిన్ పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇచ్చాము. 4 లక్షల స్పైనల్ సర్జరీస్ కూడా అవాయిడ్ చేసాం. రెండోది అభ్యంతర చికిత్స అంటాం, అంటే లోపలికి తినే మందులు. మూడోది ఆహార చికిత్సలు అంటాం, అంటే పథ్యం పాటించేది ఉంటుంది, డైట్ ఫాలో చేసేది ఉంటుంది. నాలుగోది లైఫ్ స్టైల్ కరెక్షన్స్, అంటే విహార చికిత్స అంటాం. సో ఇవన్నీ కూడా కరెక్ట్గా పాటించాలండి. మీరున్న స్టేజ్లో కంపల్సరీగా ఈ 4 చికిత్సలు అవలంబించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి. హైదరాబాద్ అంటున్నారు, మా దగ్గర నారాయణగూడ, తార్నాక, బంజారా హిల్స్లో బ్రాంచెస్ ఉన్నాయి. ఒకసారి 0404971819 అనే నెంబర్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకొని రండి. డెఫినెట్గా సొల్యూషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం. మీ సర్జరీ ఏదైతే చెప్పబడ్డాదో దాన్ని అవాయిడ్ చేయడానికి కూడా ప్రయత్నం చేద్దామండి. రైట్ డాక్టర్, అయితే ఈ మధ్య కాలంలో, అంటే ఇంతకుముందు ఓల్డ్ ఏజ్లోనే ఎక్కువ బ్యాక్ పెయిన్ చూసేవాళ్ళం. ఈ మధ్య కాలంలో కాసేపు ఎక్కువ నిల్చున్నా, కాసేపు ఎక్కువసేపు నడిచినా, కూర్చున్నా కూడా బ్యాక్ పెయిన్ చెప్తుంటారు. సో ఏంటి దానికి ప్రధాన కారణం అంటారు? ఒకటండి, అంటే వెనకటికి ఇప్పుడు మనము తీసుకున్నట్లయితే వెనకటి కాలంలో తిన్న న్యూట్రిటివ్ ఫుడ్ ఈ కాలంలో తినట్లేము, ఫస్ట్ పాయింట్. సో న్యూట్రిటివ్ ఫుడ్ అంటే ఏంటి అని అంటే అదేదో పిజ్జాలు, బర్గర్లు, లో ఫ్యాట్ డైటు ఇవి కాదండి. కరెక్ట్గా నెయ్యి తినేవాళ్ళు నెయ్యి తినడం మర్చిపోయారు. కరెక్ట్ అయినటువంటి పప్పులు, ధాన్యాలు తినడం మర్చిపోయారు. అంతా ఫాస్ట్ ఫుడ్ కల్చర్ వచ్చేసింది. ఏదో గ్రాబ్ చేసామా, ఆ పూటకి తిన్నామా అన్నట్టుగానే తింటున్నారు, కానీ కరెక్ట్ అయినటువంటి ఆహారం తీసుకోవట్లేరు. ఇది ఫస్ట్ పాయింట్. రెండవది, ఇంతకుముందు నడిచే పీపుల్ యూస్ టు మూవ్ మోర్ అండ్ సిట్ లెస్, అంటే ఎక్కువ కదిలేవారు, తక్కువ కూర్చునేవాళ్ళు. ఇప్పుడు ఎక్కువ కూర్చుంటున్నారు, తక్కువ నిలబడుతున్నారు, తక్కువ కదులుతున్నారు. సో కదలిక అనేది చాలా అవసరం స్పైనల్ హెల్త్ కోసం. ఇవే కాకుండా ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి. మనం చేసే ఉద్యోగాలు, వ్యాపారాలు, సెడెంటరీ లైఫ్ స్టైల్ పాటించడాలు, రోజంతా ఏదో కష్టపడ్డామని, సీట్లో కూర్చొని కష్టపడ్డామని ఈవినింగ్ వెళ్ళిపోయి సోఫాలో జారగిల పడిపోయి మళ్ళీ కూర్చునే ఉండడం. సో మినిమము 14 గంటలు కూర్చుంటున్నామండి ఒక్కొక్కరం చూస్తే. అన్ని గంటలు కూర్చోవడంలో అర్థమే లేదు. కదలడం నేర్చుకుంటే స్పైనల్ ప్రాబ్లమ్స్ సగం తగ్గిపోతాయి. కరెక్ట్ అయినటువంటి ఆహారపు అలవాట్లు పాటిస్తే ఇంకా సగం వ్యాధులు తగ్గిపోతాయి. ఇవన్నీ సరిగ్గా పాటించట్లేం కాబట్టి, అండ్ గ్యాడ్జెట్స్ ఇవన్నీ ఓవర్గా యూజ్ చేస్తున్నాం కాబట్టి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. రైట్ డాక్టర్, నెక్స్ట్ కాల్ రెడీగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి శ్రీకాంత్ గారు, నమస్తే అండి. హలో శ్రీకాంత్ గారు, నమస్తే అండి. సార్ నమస్కారం అండి. నమస్తే అండి. సార్ చెప్పండి. ఇది నెక్ పెయిన్, స్కల్ నుంచి మెడ మొత్తం చాలా పెయిన్ ఉంటుందండి. ఎప్పటి నుంచి అండి? ఆల్మోస్ట్ 4-5 years నుంచి. ఏం చేస్తుంటారు? నేను సాఫ్ట్వేర్ జాబ్. సార్ సాఫ్ట్వేర్ జాబ్ అండి. ఎంత మీ ఏజ్? 40. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు సాఫ్ట్వేర్ జాబు? అరౌండ్ 8 years. 8 years. ఎన్ని గంటలు పని చేస్తారు? ఆల్మోస్ట్ 10 hours to 12 hours ఉంటుంది. ఏమైనా ఎక్సర్సైజ్ చేస్తారా? చేస్తానండి. ఓన్లీ నెక్ పెయిన్ మాత్రమే బాగా ఉంటుంది. ఒకటండి, అంటే మీరు ఎక్కువసేపు కూర్చొని మెడ యాంగిల్ ఒక 5 degrees మారిందనుకోండి, 10 kilos 15 kilos ఆఫ్ ఎక్స్ట్రా వెయిట్ పడుతుంది. ప్రతి 5 degreesకి 15 kilos ఆఫ్ ఎక్స్ట్రా వెయిట్ పడుతుంది. ఫర్ సపోజ్ మీరు కంప్యూటర్ ముందే కూర్చున్నారు, 10 degrees 15 degrees యాంగిల్ మారుతుంది. దాంతో ఆల్మోస్ట్ 45 kilos ఎక్స్ట్రా వెయిట్ మీ మెడ మీద పడుతుంది. మెడ మీద పడ్డప్పుడు మెడలో సర్వైకల్ స్పైన్లో C5 C6 అనే ఒక వీక్ పాయింట్ ఉంటుందండి. మీకనే కాదు, ప్రతి ఒక్కరికి, నాకు ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ వీక్ పాయింట్లో నరాలు ఏవైతే వస్తాయో దాన్ని సర్వైకల్ ప్లెక్సెస్ అంటాం. ఆ సర్వైకల్ ప్లెక్సెస్లో కనుక ఇరిటేషన్ క్రియేట్ అవుతే చెవుల వెనకాల, కంటికి, ముక్కుకి, నోటికి, గడ్డానికి, సగం తలకాయ, ఇక్కడ తిమ్మిర్లు, పోట్లు, మంటలు వస్తాయి. చెవులలో సౌండ్స్ వచ్చినట్టుగా కనబడతాయి. కంటి చూపు తగ్గిపోతుంది. హెడేక్స్ వస్తాయి. హాఫ్ సైడెడ్ హెడేక్, హాఫ్ సైడెడ్ పెయిన్ కూడా వస్తుంది. చెస్ట్లో పెయిన్ వస్తుంది. భుజానికి, మోచేయికి,
ఇక్కడ ఈ 3 వేళ్ళకి 2 వేళ్ళకి కూడా తిమ్మిర్లు వస్తాయి, చెస్ట్లో పెయిన్ వస్తుంది, అసిడిటీ వస్తుంది, వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది, తలంతా తిరిగిపోయే వర్టిగో లాంటి కండిషన్స్ వస్తాయి. అండ్ 4 సంవత్సరాల నుంచి ఉన్నది అని అంటే కంపల్సరీ అది క్రానిక్ పెయిన్గా మారిపోయి ఉంటుంది. ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి. హైదరాబాద్ అన్నారు, మాకు నారాయణగూడ, తార్నాక, బంజారా హిల్స్లో బ్రాంచెస్ ఉన్నాయి. ఒకసారి మీకు ఏది దగ్గర అవుతుందో చూసుకొని రండి. డాక్టర్స్ ఉన్నారు, నేను కూడా అవైలబుల్ ఉంటాను. ఒకసారి వచ్చి కలిస్తే మీకు ఏం ట్రీట్మెంట్ చేయాలి, ఎన్ని రోజులలో తగ్గుతుంది, సర్జరీ అవసరమా లేదా, ఇదంతా ఫస్ట్ కన్సల్టేషన్లోనే చెప్పేస్తాను. వెల్కమ్ బ్యాక్. రైట్, మనకు ఒక కాలర్ రెడీగా ఉన్నారు డాక్టర్, కాల్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి ప్రసాద్ గారు, నమస్తే అండి. నమస్తే అండి. సార్ నమస్కారం అండి, చెప్పండి. ప్రసాద్ గారు మాట్లాడండి, డాక్టర్ గారు మాట్లాడుతున్నారు. వినిపిస్తుందండి? ఓకే. వినబడుతుంది, నాకు చెప్పండి. కొంచెం టైల్ బోన్ పెయిన్ ఉందండి. అది ఇది ఎక్కువ కింద మడత పెట్టి కూర్చున్నా, ఓన్లీ చైర్ లో కూర్చుంటేనే నొప్పి అనిపిస్తుంది. డైరెక్ట్ కింద కూర్చుంటే బాగా పెయిన్ అనిపిస్తుంది అన్నమాట. ఎట్లా, ఎందుకు స్టార్ట్ అయింది? కింద పడ్డారా ఎప్పుడన్నా? టైల్ బోన్ మీద పడ్డారా? నాకు తెలిసి అయితే కనుక ఎప్పుడు లేదండి. మరి అది ఇంతకుముందు ఎప్పుడు పడలే? పడలే ఎప్పుడు. పడకుండా రాదండి, కంపల్సరీ పడిన ఛాన్స్ ఉండాలి, ఎప్పుడో పడి ఉండాలి. ఓకే, కానీ ఎక్కువ శాతం కొంచెం రోజు ఒక 2 hours కింద కూర్చుంటాను అనమాట, మడత పెట్టుకుని. ఓకే, అదే. ఎప్పటి నుంచి ఉంది ఇదంతా? ఒక 7 months నుంచి ఉందండి. ఎక్స్రే కానీ ఎంఆర్ఐ కానీ ఏమైనా చేయించారా? ఎక్స్రే తీయించానండి, ఏం ప్రాబ్లం లేదంటున్నారు. మామూలుగా అయితే ఎక్స్రేలు ఏం కనబడలేదా? కనబడలేదు. ఇక్కడ 2 విషయాలు జరుగుతాయండి. కాక్సిజియల్ పెయిన్, దీన్ని కాక్సిడైనియా అంటారు మెడికల్ టర్మినాలజీలో. దీంట్లో 2 విషయాలు జరుగుతాయి. ఒకటి, హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అన్నా జరగాలి, అంటే చిన్నగా క్రాక్ అన్నా వచ్చి ఉండాలి బోను. లేదు అని అంటే డిస్ప్లేస్మెంట్ అంటాము, అది పక్కకు జరిగిపోవడము అని అంటాం. ఆ జరిగిపోవడం అన్నా జరగాలి. దీన్ని స్కేట్ బోర్డ్ ఇంజురీ అంటారు. ఇప్పుడు మనము చైర్లో కూర్చోబోతుంటే ఎవరన్నా చైర్ లాగేశారనుకోండి, ఏదైతే ధడేళ్ళన పడిపోతామో అప్పుడు మనకు ఆ టెయిల్ బోన్ మీద ప్రెషర్ పడుతుందన్నమాట. అది ఐస్ స్కేటింగ్ చేసేవాళ్ళు పడిపోయినప్పుడు కింద దెబ్బ తగిలే కండిషన్ని స్కేట్ బోర్డ్ ఇంజురీ అంటారు. సో అలా జరగాల్సిందే మీకు టెయిల్ బోన్లో పెయిన్ రావాలంటే. లేదా మీరు అన్నట్టు ఎక్కువసేపు కూర్చొని ఆ టెయిల్ బోన్ మీదనే ప్రెషర్ ఎక్కువగా క్రియేట్ అవ్వడం వల్ల డిస్ప్లేస్మెంట్ వచ్చి ఉంటుంది. ఏదేమైనా మిమ్మల్ని చూసి మీ వ్యాధి తీవ్రతను బట్టి మాట్లాడాల్సి ఉంటుంది. స్క్రోల్ అయ్యే నెంబర్ 04049171819 అనే నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని రండి. డెఫినెట్గా సొల్యూషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం సార్. రైట్ డాక్టర్, అయితే ఈ వర్ధన్ హాస్పిటల్లో అంటే ఆయుర్వేద ట్రీట్మెంట్ విషయంలో వెన్ను నొప్పి కానీ, మెడ నొప్పి, టెయిల్ బోన్ నొప్పి, వీటన్నిటికీ ఏ స్టేజ్ని బట్టి ట్రీట్మెంట్ ఎంతకాలం ఉంటుందంటారు? ఒకటండి, అంటే మా దగ్గరికి యూజువల్గా పేషెంట్స్ వచ్చే వాళ్ళందరూ కూడా ఎప్పుడు వస్తారు అని అంటే వాళ్ళు భయపడిపోయినప్పుడు మా దగ్గరికి వస్తారు. ఏమంటే భయపడతారు? స్పైనల్ సర్జరీ అంటే భయపడతారు. వాళ్ళు సర్జరీ చెప్పబడ్డప్పుడు సర్జరీ వల్ల ఉన్న కాంప్లికేషన్స్ వాళ్ళకు తెలుసుకున్నప్పుడు ఆ కాంప్లికేషన్స్ని అవాయిడ్ చేయడానికి, బేసిక్గా స్పైనల్ సర్జరీని అవాయిడ్ చేయడానికి ఆయుర్వేదంలో ఎవరైనా డాక్టర్ ఉన్నారా, లేదా ఆయుర్వేదం ఏమైనా హెల్ప్ చేయగలుగుతుందా అన్నప్పుడు మా దగ్గరకు వస్తారు. మా దగ్గరకు వచ్చేటప్పుడే 2-3 బండిల్స్ ఆఫ్ ఎంఆర్ఐస్, ఎక్స్రేస్ అన్నీ తీసుకొని అప్పుడు మా దగ్గరికి వస్తూ ఉంటారు. యూజువల్గా ఏంటంటే ఎనీ డిస్క్ ప్రాబ్లము 4 స్టేజెస్గా ఉంటుంది. ఫస్ట్ స్టేజ్లో ఏంటంటే ఓన్లీ నడుములో నొప్పి మాత్రమే ఉంటుంది. అప్పుడు మీకు నొప్పి గోళీ కూడా అవసరం ఉండదు. కానీ ఆ స్టేజ్లో నా దగ్గరికి వచ్చిన వాళ్ళ సంఖ్య చాలా తక్కువ, 100 మందిలో ఒక్కరు కూడా ఉండరు. ఆ స్టేజ్లో మనం డైట్, లైఫ్ స్టైల్, కూర్చునే విధానం, నిలబడే విధానం కరెక్ట్గా చెప్పగలిగితే, వాళ్ళు మార్చుకోగలిగితే అక్కడే తగ్గిపోతుంది. రెండో స్టేజ్లో నడుములో వచ్చిన నొప్పి కాస్త తొంటి దాకా మీకు ప్రసరం పొందుతూ ఉంటుంది. మెడలో వచ్చిన నొప్పి కాస్త భుజం దాకా వస్తూ ఉంటుంది. ఆ స్టేజ్లో నొప్పి గోళీ వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ స్టేజ్లో కూడా జనాలు మా దగ్గరికి రారు. ఆ స్టేజ్లో కంపల్సరీ నొప్పి గోళీ వేసుకొని తాత్కాలికంగా ఉపశమనం పొందడానికి మాత్రమే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అండ్ ఆ నొప్పి గోళీల వల్ల చాలా కాంప్లికేషన్స్, అసిడిటీ, అల్సర్స్, ఐబిఎస్, ఐబిడి, హైపర్ కొలెస్ట్రీమియా లాంటి కండిషన్స్ అన్నీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మూడో స్టేజ్లో నడుములో వచ్చే నొప్పి కాస్త కాలంతా పాకి సయాటికాకి దారితీస్తుంది. అప్పుడు నొప్పి గోళీ కూడా పనిచేయదు. ఆ స్టేజ్లో మా దగ్గరికి రావడానికి ప్రయత్నం చేస్తారు. ఆ స్టేజ్లో వచ్చినప్పుడు కూడా 4వ స్టేజ్లో పడుకున్నా, నవ్వినా, దగ్గినా, పడుకొని పక్కకు తిరగాలన్నా షాకులు కొడుతూ ఉంటాయి. ఆ స్టేజ్లో యూరిన్ మీద, మోషన్ మీద కూడా ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది.
ఫస్ట్, సెకండ్, థర్డ్ స్టేజ్, ఎర్లీ ఫోర్త్ స్టేజ్ దాకా కూడా ఆయుర్వేదంలో చికిత్సలు సఫలంగా సక్సెస్ఫుల్గా చేయగలము, చేస్తూ ఉన్నాము. ఇప్పటికీ 10 లక్షల మందికి వెన్నునొప్పితో బాధపడే వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఇచ్చాము. 4 లక్షల మందికి స్పైనల్ సర్జరీస్ కూడా అవాయిడ్ చేయగలిగాం. సో ఏ స్టేజ్లో ఉన్నారు అనేది డిసైడ్ అయితే ట్రీట్మెంట్ కూడా డిసైడ్ అవుతుందండి. రైట్ డాక్టర్, అంటే ఒక పేషెంట్ సర్జరీ అన్న చెప్పిన తర్వాతే ఆయుర్వేదిక్ వరకు వస్తున్నారంటే ఇప్పుడు ఒకసారి సర్జరీ అల్లోపతిలో సజెస్ట్ చేసిన తర్వాత ఆయుర్వేదంలో సర్జరీ లేకుండా తగ్గే ఛాన్స్ ఉందా? డెఫినెట్గా మేము చేస్తున్నదే అదే అండి. ఇప్పటికి 4 లక్షల మందికి స్పైనల్ సర్జరీస్ లేకుండా చేశాము. 10 లక్షల మందికి బ్యాక్ పెయిన్తో, నెక్ పెయిన్తో బాధపడే వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఇచ్చాము. సర్జరీ ఈజ్ నాట్ ద ఫైనల్ సొల్యూషన్ అండి. ఇక్కడ సర్జరీ గురించి ఒక చిన్న పాయింట్ చెప్తాను. సర్జరీ రిస్క్ ఫ్రీ సర్జరీ అంటూ ఏది లేదు. సర్జరీలో కంపల్సరీ కాంప్లికేషన్స్ ఉంటాయి. ఆ కాంప్లికేషన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. నార్మల్గా ఇండియాలో 3 లక్షల స్పైనల్ సర్జరీలు జరిగితే 1,50,000కు పైగా ఫెయిల్డ్ బ్యాక్ సర్జరీ సిండ్రోమ్కి మారిపోతూ ఉంటాయి. అంటే నొప్పి సర్జరీ కన్నా ముందు ఏదైతే ఉందో సర్జరీ తర్వాత 5 రెట్లు 10 రెట్లు పెరిగేటువంటి కండిషన్ని ఫెయిల్డ్ బ్యాక్ సర్జరీ సిండ్రోమ్ అంటాం. అలాంటి కండిషన్స్ కూడా ఉన్నాయి. అలాంటి కండిషన్స్ కాంప్లికేషన్స్ ఆఫ్ సర్జరీ, ఫుడ్ డ్రాప్ ఉంది లేదా కాలు పక్షవాతం వచ్చింది, అలాంటి కండిషన్స్కి కూడా ఆయుర్వేదంలో ట్రీట్మెంట్స్ చాలా స్పెసిఫిక్గా చాలా సక్సెస్ఫుల్గా చేసి ఉన్నాం. రైట్ డాక్టర్, కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. నెల్లూరు నుంచి శ్రీనివాస్ గారు, నమస్తే అండి. నమస్తే మేడం. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్ చెప్పండి. సార్ నాకు 1 year నుంచి కాళ్ళు నొప్పులు వస్తున్నాయి సార్. ఓకే. చూపించాం ఇక్కడ లోకల్గా, ఇక్కడ కిమ్స్లో హాస్పిటల్ చూపించాం నెల్లూరులో. ఓకే. ఎంఆర్ఐ తీశారు. దాళ్ళు అదే కాళ్ళు అంటే ఎంఆర్ఐ అంటే కొంచెం స్పైన్ స్పాండిసైటిస్ కొంచెం బెన్నీ ఉంది. ఓకే. మెడిసిన్ ఇచ్చారు, తగ్గలేదు సార్ అది. ఓకే. అందువల్ల నేను ఆయిల్స్ అవి పూసుకొని కొంచెం ఎక్సర్సైజ్ చేసుకుంటా ఉన్నాను సార్. అని మరి మూల కారణం తీసేయాలి కదా, స్పైనల్ ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకోవాలి కదా. అదే 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 మీరు చూస్తే టీవీ చూస్తే మీరు కనపడ్డారు. సరే సార్, నాకు విజయవాడలో కూడా బ్రాంచ్ ఉందండి. నేను పర్సనల్గా ఈ నెల 23వ తారీఖు విజయవాడలో ఉంటాను, 30వ తారీఖు కర్నూలులో ఉంటాను. విజయవాడ మీకు దగ్గర అవుతుండొచ్చు. ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని రండి, లేదా ఆన్లైన్ కన్సల్టేషన్స్ కూడా తీసుకుంటాము. ఒకసారి 0404971819కి నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తారు. అక్కడ డాక్టర్స్ ఉన్నారు, ట్రైన్డ్ థెరపిస్ట్ ఉన్నారు, అందరూ ఉన్నారు. మీరు వస్తే మిమ్మల్ని చూసి మీ వ్యాధి తీవ్రతను బట్టి ఏం ట్రీట్మెంట్ చేయాలి, ఎన్ని రోజులు పడుతుంది, అసలు స్పైనల్ సర్జరీలు అవసరమా లేదా, మీకు నిజంగా ట్రీట్మెంట్ మేము చేయగలమా లేదా అనేది ఫస్ట్ కన్సల్టేషన్లోనే చెప్పేయచ్చండి. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. వనపర్తి నుంచి భూపాల్ గారు, నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి. సార్ అదే సయాటికా ఉంది సార్ నాకు. ఓకే. ఒక 1 year అవుతుంది సార్. ఓకే. బ్యాక్ పెయిన్ బాగా ఉంటుంది, 1 side కాళ్ళు గుంజుతుంది సార్. మరి ఏం చేస్తున్నారు తగ్గించుకోవడానికి? ఏం చేయట్లేదు సార్. మరి ఏం చేయకపోతే దానంతలదే తగ్గిపోయేది కాదు కదండి స్పైనల్ ప్రాబ్లము. దీంట్లో డీల్స్ ఫ్రేమ్వర్క్ అని ఉంటుందండి, DEALS ఫ్రేమ్వర్క్ అని ఉంటుంది. మేము స్పెషల్గా చేసేది డి అంటే డైట్ మేనేజ్మెంట్, ఈ అంటే ఎక్సర్సైజ్ మేనేజ్మెంట్, ఏ అంటే ఆర్ట్ ఆఫ్ పోస్చర్ మేనేజ్మెంట్ అంటే కూర్చునే విధానం, నిలబడే విధానాన్ని మార్చుకోవడం, ఎల్ అంటే లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ అంటే పొద్దున్నుంచి రాత్రి దాకా మనం ఏదైతే వంచేస్తూ ఉంటామో స్పైన్ని, ఏదైతే ఇష్టం వచ్చినట్టు వాడుకుంటూ ఉంటామో దాన్ని మెరుగుపరుచుకోవడం, ఎస్ అంటే స్ట్రెస్ మేనేజ్మెంట్, స్లీప్ మేనేజ్మెంట్. ఇవన్నీ కరెక్ట్గా చేస్తే మీకు అసలు స్పైనల్ ప్రాబ్లమే రాదు. చిన్నగా ఉన్న స్పైనల్ ప్రాబ్లం పెద్దగా ఉన్నటువంటి స్పైనల్ వ్యాధిగా కూడా మారదు ఈ డీల్స్ ఫ్రేమ్వర్క్ పాటిస్తే. లేదు చాలా ఎక్కువగా ఉన్న స్పైనల్ ప్రాబ్లము సర్జరీ దాకా వెళ్లకుండా కూడా ఆపగలదు ఈ డీల్స్ ఫ్రేమ్వర్క్. సర్జరీ తర్వాత వచ్చిన కాంప్లికేషన్స్ని కూడా తగ్గించగలదు ఈ డీల్స్ ఫ్రేమ్వర్క్. కాబట్టి అందరూ అంటే హెల్దీగా ఉండాలని కోరుకునేవాళ్ళు, అనారోగ్యంతో అంటే వెన్ను నొప్పితో బాధపడేవాళ్ళు, వెన్ను సర్జరీలు చేయించుకొని కాంప్లికేషన్స్ తెచ్చుకున్న వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఈ డీల్స్ ఫ్రేమ్వర్క్ వర్తిస్తుంది. ఏం చేయలేదు, ఏం చేయట్లేను అని చెప్పడంలో అర్థమే లేదండి. ఏదో ఒకటి చేసి ఆ మూల కారణాన్ని తీసివేసి మీరు స్పైనల్ స్ట్రెంథనింగ్ని చేయాలి, స్పైన్ని టఫ్గా చేయాలి. అప్పుడే మీ స్పైనల్ ప్రాబ్లం తగ్గుతుంది. లేదంటే రోజు రోజుకి ఆ స్పైనల్ ప్రాబ్లం నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. చాలా క్రానిక్ అయిపోయి మిమ్మల్ని మంచానికి కట్టిపడేసేటువంటి వెన్నునొప్పిగా కూడా మారేటువంటి ఛాన్సెస్ ఉంటాయి.
కాబట్టి తస్మాత్ జాగ్రత్త. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. కర్నూలు నుంచి రంగస్వామి గారు, నమస్తే అండి. నమస్తే మేడం. సార్ నమస్కారం అండి. నమస్తే మేడం. సౌండ్ తగ్గి. సార్ చెప్పండి. సార్ పార్కిన్సన్ ఉంది సార్, అందుకోసమని మా ఫాదర్ కి. ఎంత అండి ఏజ్? సార్ నమస్తే సార్. నమస్కారం. ఏజ్ ఎంత? ఏజ్ సార్ 60 సార్. ఓకే, బీపీలు షుగర్లు ఏమైనా ఉన్నాయా? సార్ 60. రంగస్వామి గారు, మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారు, టీవీ వాల్యూమ్ కట్ చేసి మాట్లాడండి, డైరెక్ట్ డాక్టర్ తో మాట్లాడండి. సార్ చెప్పండి. పార్కిన్సన్ ఉంది సార్, పార్కిన్సన్. అదే అండి, అర్థమైంది. ఒకసారి చూడాల్సి వస్తుంది, దానికోసం ఏమైనా మందులు వేస్తున్నారా? అవును సార్, సిండోబా, పాస్టిన్ ఇవి వాడుతున్నాం సార్. ఇది పార్కిన్సన్స్లో 2 రకాల పార్కిన్సన్స్ ఉన్నాయండి. ఒకటి పార్కిన్సన్స్ డిసీజ్ ఉంది, ఒకటి పార్కిన్సన్స్ ప్లస్ అని ఉంది. స్టిఫ్నెస్ కూడా వస్తుంది. దాంట్లో మీరు వాడే మందులతో పాటుగా ఆయుర్వేదాన్ని కూడా యాడ్ చేయాల్సి వస్తుంది. తర్వాత మీరు వాడేటువంటి సిండోపా ఈ డోసులు కూడా మెల్లగా ట్యాపర్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఆయుర్వేదంలో దీన్ని కంపవాతం అంటాము. దానికి చాలా మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. కాకపోతే పేషెంట్ని చూసి, పేషెంట్ వ్యాధిని బట్టి, శరీర ధర్మాన్ని బట్టి, వ్యాధి తీవ్రతను బట్టి మనం డిసీజ్ ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి, 04049171899 నెంబర్కి. మాకు హైదరాబాద్లో నారాయణగూడ, తార్నాక, బంజారా హిల్స్లో బ్రాంచెస్ ఉన్నాయి. అటు విజయవాడ, కర్నూలులో, ఆంధ్రాలో కూడా మాకు బ్రాంచెస్ ఉన్నాయి. ఆన్లైన్ కన్సల్టేషన్స్ కూడా తీసుకుంటాం. ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి, లేదా vardhanayurveda.com అనే వెబ్సైట్ని విజిట్ చేసి బుక్ అండ్ అపాయింట్మెంట్ కూడా చేసుకోవచ్చండి. రైట్ డాక్టర్, అయితే ఎస్పెషల్లీ ఈ సీజన్లో మనం ఎక్కువసేపు కూర్చున్నా, ఒకటే పొజిషన్లో కదలకుండా ఉన్నా కూడా కొన్ని నొప్పులు వస్తుంటాయి, ఎక్కడికక్కడ పట్టేసాయి బాడీ అని చెప్తుంటారు. సో అవి సీజనల్ చేంజెస్ వల్లనే జరుగుతున్నాయంటారా, లేదంటే అలా వచ్చిన వాటిని కూడా మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుందా? ఒకటండి, అంటే పెయిన్ వస్తుంది అని అంటే వాతం పెరిగితేనే పెయిన్ వస్తుందండి. వాతం పెరగకపోతే పెయిన్ రాదు. అండ్ కఫం కూడా ఈ కాలంలో కఫాధిక్యం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కఫం ఎక్కువగా ఉంటే వాతం ఫ్లో అడ్డగింపబడుతుంది. కాబట్టి మళ్ళీ నొప్పికి మూలం అవుతుంది. సీజనల్గా వచ్చే పెయిన్స్ ఓన్లీ మస్కులార్ పెయిన్స్ లాగానే వస్తాయి. అదే సీజన్డ్ పేషెంట్కి వచ్చేటువంటి పెయిన్స్ అవి స్కెలిటల్ సిస్టమ్, అంటే బోనీ సిస్టంలో చేంజెస్ వల్ల, డిస్క్ సిస్టంలో చేంజెస్ వల్ల, న్యూరలాజికల్ సిస్టంలో చేంజెస్ వల్ల, సర్క్యులేటరీ సిస్టంలో చేంజెస్ వల్ల, లాస్ట్కి స్పైనల్ కార్డ్లో చేంజెస్ వల్ల పెయిన్స్ కలుగుతూ ఉంటాయి. సో అలా మస్కులార్ లెవెల్లో ప్రాబ్లం ఉందా, స్కెలిటల్ లెవెల్లో ప్రాబ్లం ఉందా, లేదా న్యూరలాజికల్ లెవెల్లో ప్రాబ్లం ఉందా అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేయగలిగితే, అక్కడ ట్రీట్మెంట్ చేయగలిగితే మూల కారణాన్ని తీసేయచ్చు. ఆయుర్వేదంలో నిదాన పరివర్జనమేవ అర్ధ చికిత్సితం అని చెప్తారు. అంటే కారణాన్ని కనుక్కోగలిగితే సగం చికిత్స జరిగిపోయినట్టే. మిగతా సగం చికిత్స ఎలా చేయాలి అని అంటే ఆయుర్వేదాన్ని అడాప్ట్ చేసుకుంటే మిగతా సగం చికిత్స కూడా జరిగిపోతుంది. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం అండి. శ్రీకాకుళం నుంచి రామారావు గారు, నమస్తే అండి. రైట్, కాల్ కట్ అయినట్టుందండి. అయితే జనరల్గా ఇప్పుడు మనం సీజనల్ వైజ్ ఫుడ్ చేంజ్ చేసుకునే అవకాశం ఏదైనా ఉంటుందా? అంటే మనకు వచ్చే ఆ నొప్పుల్ని తగ్గించుకోవడానికి ఏదైనా ఫుడ్ మనం పథ్యంలాగా తీసుకోవాలా, లేదంటే ఎన్ని పర్టికులర్గా ఈ ఫుడ్ తీసుకుంటే తగ్గుతుందని ఏమన్నా? ఒకటండి, అంటే పేషెంట్స్కి కంపల్సరీగా ఆహారపు అలవాట్లు పేషెంట్ టు పేషెంట్ డిఫర్ అవుతుంది. అది శరీర ధర్మాన్ని బట్టి చెప్తూ ఉంటాం. కాకపోతే స్పైనల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కఫాధిక్యము, వాతాధిక్యంతోటే వస్తాయి. కాబట్టి ఆ వాత కఫం పెంచేటువంటి ఆహారపు ఆహారాలు అన్నీ కూడా మానేయాల్సి ఉంటుంది. వాటిని ప్రోత్సహించేటువంటి, వాటిని కాపాడగలిగేటువంటి ఆహారాలు తీసుకోవాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ చల్లటి కాలంలో చలి లేదా శీతలత్వం ఏదైతే ఉందో ఆ శీతలత్వంతో వాతం పెరుగుతుంది, కఫం కూడా పెరుగుతుంది. కాబట్టి వాతాన్ని తగ్గించాలి అంటే ఉష్ణత్వం అవసరం. అంటే మనం వేడిని క్రియేట్ చేయగలగాలి. వెచ్చని బట్టలు వేసుకోవడము, మొత్తం మంకీ క్యాప్ కవర్ చేసుకోవడము, చెవులల్లో కూడా ఒక వాత స్థానం ఉంటుంది. సో పక్వాశయ కటిశక్తి స్తోత్రాస్తి స్పర్శనేంద్రియ స్థానం వాతస్తి తత్రాపి పక్వాదానం విశేషత. స్తోత్రం అంటే చెవులో ఉండేటువంటి వాతస్థానం.
ఇక్కడ కొంచెం కూడా గాలి తగిలిందనుకోండి, చల్లటి గాలి, వెంటనే నొప్పులు ఎక్కువైపోతాయి. అందుకని వెనుకటి కాలంలో చెప్పేవాళ్ళు కాటన్ పెట్టుకోండి, మఫ్లర్ పెట్టుకోండి, మంకీ క్యాప్ పెట్టుకోండి అని. ఇప్పుడు అవన్నీ పెట్టుకోవడము ఫ్యాషన్ స్టేట్మెంట్ కాదు కాబట్టి అందరం వదిలేస్తున్నాము, నొప్పులకి భారీ అవుతున్నాం. కాకపోతే వేడిగా ఉంటే సగం రోగం తగ్గిపోతుంది. ఈ శీతాకాలంలో వెచ్చగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. రైట్ డాక్టర్. అయితే ఇప్పటి వరకు అంటే మనం సర్జరీ అవసరం లేకుండా ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్లో అలాగే ఫుడ్కి సంబంధించి రెస్ట్రిక్షన్ కూడా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ హలో డాక్టర్. కీప్ వాచింగ్ ఎన్టీవీ.